నమస్తే, నేను ఇందు. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి సినీ పరిశ్రమలో భారీ మంటలు చెలరేగాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి దిల్ రాజు సోదరుడు సిరీస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగాయని చెప్పొచ్చు. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే సిరీస్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఒక సంచలనంగా మారాయి సినీ పరిశ్రమలో. అంటే ఒక ప్రెస్ మీట్ లో కానివ్వండి, మొన్న చూసుకుంటే శిరీష్ గారు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ఇది ఒక అట్టర్ ఫ్లాప్ అయింది. దాని తర్వాత ఫ్లాప్ అయిన తర్వాత ఈ మూవీకి సంబంధించి ఒక కర్టసీగా చిత్ర యూనిట్ కానివ్వండి, లేకపోతే రామ్ చరణ్ గారు కూడా ఒక కాల్ కూడా చేయలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. అండ్ అలాగే ఈ మూవీ మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, అలాంటిది ఈ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత మా జీవితాలు తలకిందులు అయ్యాయంటూ కూడా ఆరోపించారు. అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించి అంటే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ తర్వాత మాకు మళ్ళీ హోప్స్ వచ్చాయంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే అల్లు శిరీష్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో ఒక తీవ్ర దుమారం రేగాయని చెప్పొచ్చు. సో మరి దీనికి సంబంధించి రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతూ శిరీష్ కి ఒక లేఖను కూడా విడుదల చేశారు. అంటే సినిమా అనేది ఒక బిజినెస్, అందులో లాభాలు నష్టాలు ఉంటాయి. అలాంటిది ఈ చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యారంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే అంతకుముందు కూడా చూసుకుంటే మూవీకి సంబంధించి ఎన్నో ఫ్లాప్స్ ఉన్నాయి, ఎన్నో హీరోస్ కూడా అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన మూవీస్ హీరోస్ కూడా చాలా మంది ఫ్లాప్ మూవీస్ కూడా చేశారు. అలాంటిది రామ్ చరణ్ మూవీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఆ హీరోని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే ఒక గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్, RRR అలాంటి ఒక బిగ్ హిట్స్ ఇచ్చిన రామ్ చరణ్ అసలు వీళ్ళకి ఛాన్స్ ఇవ్వడమే గొప్ప అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇంకొకసారి ఈ మూవీకి సంబంధించి ఎలాంటి వార్తలు చెప్పినా, ఎలాంటి ఆరోపణలు చెప్పినా ఊరుకునేది లేదు, ఖబర్దార్ అంటూ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే మేము ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాము 3 సంవత్సరాల నుంచి, అలాంటిది 3 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న తర్వాత ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. ఆ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత మేము చాలా బాధలో ఉన్నాము. అలాంటిది ఆ బాధలో ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, ఎవరో ఒకరు రామ్ చరణ్ గురించి కానివ్వండి, లేకపోతే ఆ చిత్ర యూనిట్ గురించి కానివ్వండి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ఇంకా మమ్మల్ని చాలా తీవ్ర బాధకి గురి చేస్తుందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇదో ఒక ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాము ఎవరికైనా కానివ్వండి, ఇంకొకసారి రామ్ చరణ్ గురించి కానివ్వండి, లేకపోతే ఆ చిత్ర యూనిట్ గేమ్ చేంజర్ కి సంబంధించి ఏమైనా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ కూడా అని చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి 6 ప్రశ్నలు కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా సంధించడం జరిగింది. ఒకసారి ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఒక 6 ప్రశ్నలు అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే సంధించడం జరిగింది. సో మొట్టమొదటి ప్రశ్న చూసుకుంటే గనక, నేనొక్కడినే టైంలో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా? అంటే మహేష్ బాబు హీరోగా వచ్చిన నేనొక్కడిని మూవీ అయితే ఒక ఫ్లాప్ అయినట్టు తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో ఆ మూవీకి సంబంధించి కానివ్వండి, లేకపోతే మహేష్ బాబు అనే హీరోకి సంబంధించి ఎవరైనా ఒక్క మాటన మాట్లాడారా? అలాంటిది దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గనక, మైత్రి బ్యానర్స్ లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి సంభాషించారా? అంటే మైత్రి బ్యానర్స్ లో చాలా మూవీస్ కూడా వచ్చాయి, అలాంటిది అందులో కొన్ని హిట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి హిట్స్ ఫ్లాప్ అనేది ఒక మూవీ ఇండస్ట్రీలో ఒక బిజినెస్ అని చెప్పొచ్చు. సో ఎక్కడ కూడా మైత్రి బ్యానర్స్ మూవీకి సంబంధించి ఎన్నో మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. మరి ఆ మూవీకి సంబంధించి ఎవరైనా దీని గురించి ఫ్లాప్ అయినా కూడా మాట్లాడారా అంటూ కూడా వాళ్ళు అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, సైంధవ్ ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? అలాంటిది అంటే సైంధవ్ అంటే వెంకటేష్ నటించిన సైంధవ్ అనే మూవీ రిలీజ్ అయిన తర్వాత అది కూడా ఒక డిజాస్టర్ అయిందని చెప్పొచ్చు. అంటే ఆ మూవీ డిజాస్టర్ అయిన తర్వాత, ఫ్లాప్ అయిన తర్వాత ఆ మూవీకి సంబంధించి లేకపోతే వెంకటేష్ గారి గురించి సంబంధించి కానివ్వండి ఎవరైనా ఒక్కరైనా నోరు విప్పారా అంటూ కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో మరి తర్వాత క్వశ్చన్ చూసుకుంటే గనక, సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు? అండ్ అలాగే ముందు మాట్లాడుకున్నంత ఇచ్చారా, లేకపోతే ఎక్స్ట్రా ఏమన్నా ఇచ్చారా? అంటే వెంకటేష్ గారు ఏదైతే సంక్రాంతికి మేము వస్తున్నామంటూ ఏదైతే మూవీ రిలీజ్ చేశారో ఆ మూవీతోనే మాకు కొన్ని హోప్స్ వచ్చాయి అంటూ కూడా శిరీష్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఏదైతే హిట్ అయితే అయిందని చెప్తున్నారో ఆ మూవీకి సంబంధించి వెంకటేష్ గారు మీకు ఇంకా ఏమైనా ఇచ్చారా, లేకపోతే అంతకు మించి ఎక్స్ట్రా కూడా ఏమైనా ఇచ్చారా అంటూ కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి శంకర్ దర్శకత్వంలో అయితే నిర్మించారు. అలాంటిది శంకర్ ఉన్నాడు అని వెళ్ళింది ఎవరు? ఒక్క
సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు వృధా చేసింది ఎవరంటే గేమ్ చేంజర్ మూవీ యాక్చువల్గా 1 సంవత్సరంలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా అప్పుడు ఒక వార్తలు వచ్చాయి. అలాంటిది 3 సంవత్సరాల తర్వాత గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయింది. సో శంకర్ దర్శకత్వంలో ఈ మూవీని అయితే రిలీజ్ చేశారు. సో శంకర్ కి సంబంధించి దర్శకుడు శంకర్ గారికి సంబంధించి ఆయన మరి 1 సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు వెళ్ళారు. సో ఆయన ఏమైనా అడిగారా అంటూ కూడా వాళ్ళు అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గనక RRR తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరెక్టేనా అంటే ఒక గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ గారు ఒక భారీ హిట్ అయితే ఇచ్చారు. RRR కానివ్వండి లేకపోతే గ్లోబల్ స్టార్ పరంగా కానివ్వండి. అలాంటిది ఒక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మీకు ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ. అలాంటి గ్లోబల్ స్టార్ మీద మీరు ఎలాంటి ఆరోపణలు చేయడం కరెక్టేనా అంటూ కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి అంటే మా అభిమానులు 3 ఏళ్లుగా ఒక సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయిందని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ మీ గురించి సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్ లో ప్రతి ఇంటర్వ్యూలో పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకి కోపానికి గుర్తు చేస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే చాలా మానసిక క్షోభనైతే అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు ఈ మూవీకి సంబంధించి. అంటే 3 సంవత్సరాల నుంచి యాక్చువల్గా మూవీకి సంబంధించి వెయిట్ చేస్తున్నారు. అలాంటిది ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ హీరోని టార్గెట్ చేస్తూ లేకపోతే ఆ మూవీని టార్గెట్ చేస్తూ ఎన్నో ఆరోపణలు అయితే చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఒక బాధలో ఉన్నాము. కాకపోతే ఆ బాధను పక్కన పెట్టి ప్రతి ప్రెస్ మీట్ లో కానివ్వండి ప్రతి ఈవెంట్ లో కానివ్వండి ఆ మూవీకి సంబంధించి మీరు ప్రశ్నించడమో లేకపోతే ఇంకేదైనా మాట్లాడడమో ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు చెప్పుకురావడం జరిగింది. అండ్ అలాగే ఇంకొకసారి ఇదే ఫైనల్ వార్నింగ్, ఇంకొకసారి ఎవరైనా మూవీకి సంబంధించి లేకపోతే రామ్ చరణ్ కి సంబంధించి మాట్లాడితే ఖబర్దార్ అంటూ కూడా ఈ లేఖలో వారు చెప్పడం జరిగింది. సో మరి నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏదైతే వీళ్ళు 6 ప్రశ్నలు సంధించారో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పొచ్చు. మరి దీని తర్వాత శిరీష్ కానివ్వండి లేకపోతే దిల్ రాజు గారు కానివ్వండి ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి శిరీష్ గారు కూడా ఒక లేఖను సారీ చెప్తూ ఒక అపాలజైజ్ చేస్తూ ఒక లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరొకసారి లేఖ ఏంటో చూద్దాం. సో నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారితీసి దాని వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్టు తెలుస్తుంది. గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుండి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు రామ్ చరణ్ గారు మరియు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలనైనా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి. సో ఫైనల్ గా చూసుకుంటే శిరీష్ గారు అయితే ఒక లేఖనైతే విడుదల చేశారు. అంటే మాకు అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీకి కానివ్వండి రామ్ చరణ్ గారి ఫ్యామిలీ వాళ్ళకైతే మంచి అనుబంధం ఉంది, మంచి సాన్నిహిత్యం ఉంది. అలాంటిది ఎవరు మనోభావాలను దెబ్బతినేలా నేను ఈ మాటలు మాట్లాడలేదు. అలా ఏమన్నా మీకు అనిపిస్తే నన్ను క్షమించండి అంటూ కూడా వాళ్ళ ఆయన శిరీష్ గారు ఫైనల్ గా అయితే లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే దిల్ రాజు గారు కూడా దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చారు. అంటే ఎప్పుడు కూడా శిరీష్ గారు ఏ ప్రెస్ మీట్ లో కానివ్వండి లేకపోతే ఎక్కడ కూడా మాట్లాడలేదు. అలాంటిది ఆయనకు తెలియకుండా ఆయనకు తెలియకుండా ఇలాంటి మాటలు మాట్లాడారు. సో ఏవైతే ఆయన 4 మాటలు మాట్లాడారో ఆ మాటలని దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దయచేసి క్షమించండి అంటూ కూడా ఆయన కూడా ఒక క్లారిటీ ఇచ్చడం జరిగింది. సో ఫైనల్ గా చూసుకుంటే ఈ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ఏదైతే మంటలు రేగాయో అది ఫైనల్ గా ఒక చల్లారినట్టే తెలుస్తుంది. అంటే ఎవరైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడైతే వాళ్ళు ఒక 6 ప్రశ్నలు సంధించారో సో దానికి సంబంధించి మరి శిరీష్ గారు కానివ్వండి లేకపోతే దిల్ రాజు గారు కానివ్వండి ఒక క్లారిటీ ఇస్తూ ఒక అపాలజైజ్ లెటర్ కూడా రిలీజ్ చేశారు. సో ఇప్పటికి చూసుకుంటే కనుక గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి అంత నార్మల్ సిచ్యువేషన్ కి వచ్చిందని చెప్పొచ్చు.